విజయరామరాజుపేటకు సంబంధించినటువంటి బ్రిడ్జ్ నిన్న కూడా పత్రికా సమావేశంలో మాట్లాడడం జరిగింది. తాచేరు బ్రిడ్జ్ అని ఏదైతే చాలా ఫేమస్ బ్రిడ్జ్, ఎందుకంటే దాదాపు 3 జిల్లాలని, పాత ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ప్రధానమైనటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా కలిపేటువంటి ప్రధానమైనటువంటి రహదారి అది. అటు ఇప్పుడు ఏఎస్ఆర్ జిల్లా కానీ, లేదా నర్సీపట్నం ఆర్డీఓ హెడ్ క్వార్టర్ అయినటువంటి నర్సీపట్నం కానీ, లేదా ప్రధానమైనటువంటి విశాఖపట్నం నగరాన్ని కలిపేటువంటి ఆయా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విశాఖపట్నం వెళ్ళేటువంటి ప్రజలకు కానీ కలిపేటువంటి ప్రధానమైనటువంటి రహదారి. ఫేమస్ బిఎన్ రోడ్ ఏదైతే ఉందో, బిఎన్ రోడ్ లో మేజర్ కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు. మొన్న వర్షాలు కొట్టిపోయిన తర్వాత మేము కూడా ఒక 15 రోజుల క్రితం నేను మా పార్టీ సీనియర్ నాయకత్వం అంతా కూడా వెళ్ళడం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా. ఎందుకంటే గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 6 కోట్ల రూపాయలు ఆ బ్రిడ్జ్ ఎస్టిమేషన్ వేసి దాన్ని పూర్తి చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఈలోపు గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత వారు వెంటనే పూర్తి చేస్తామని చెప్పారు, పట్టించుకోలేదు. మొన్న వర్షాలు కొట్టిపోయి సరే ఏదైనా 1 రోజు 2 రోజులు ఆలస్యం అయ్యి మేము పూర్తి చేస్తామని చెప్పినా పర్వాలేదు, కానీ దానివల్ల ఈరోజు 2 ప్రాణాలు పోయాయి. కేవలం 8వ తరగతి చదువుతున్నటువంటి విజయరామరాజుపేటకు చెందినటువంటి ఒక యువకుడు బాలుడు చనిపోయాడు. ఈరోజు ఒక పెద్ద ఆయన వారి పొలాలు ఏవైతే ఉన్నాయో పొలాలు చూసుకుని వచ్చేటువంటి దానికి వడ్డాదికి సంబంధించినటువంటి పెద్ద ఆయన ఇద్దరు కూడా మరణించారు. సో మీరు ఈరోజు బ్రిడ్జ్ చేసినా సరే వారి ప్రాణాలు తీసుకొచ్చేటువంటి అవకాశం లేదు. మీ తాలూకా నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వల్ల ఈరోజు 2 ప్రాణాలు పోయాయి. ఒక వృద్ధులు ఒక ఆయన చనిపోయారు, ఒక యువకుడు ఒక బిడ్డ చనిపోయాడు. ఆ తల్లిదండ్రులకు సరైనటువంటి ఈరోజు రేపు ఏ రకమైనటువంటి భవిష్యత్తు వారికి ఉంటుందో అనేటువంటి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో డెఫినెట్ గా ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అది ప్రభుత్వ హత్యలుగానే మేమైతే భావిస్తాం. ఎందుకంటే డెఫినెట్ గా ఇది ఒక ప్రధానమైనటువంటి రహదారి. ఈరోజు ఇన్ని ప్రాంతాలని లక్షల మంది జనాభా రోజు అటు ఇటు తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి ప్రధానమైనటువంటి రహదారులకి మరమ్మతులు చేసేటువంటి ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి, ఆలోచన కూడా లేకపోతే రేపు ఏ రకంగా రేపు రాష్ట్రాన్ని నిర్మిస్తాం, రాష్ట్రానికి భవిష్యత్తు చూపిస్తాం, రాష్ట్రాన్ని అమరావతి కట్టేస్తాం, ఇది కట్టేస్తాం అని చెప్పేస్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. దీని మీద ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడి చేస్తే, నిన్న నేను పత్రికా సమావేశం మాట్లాడితే ఈ రోజు నుంచి ఏవో పనులు మొదలు పెట్టారని చెప్తా ఉన్నారు. సరే ఏదో కంటి తుడుపు చర్యలుగా కాకుండా పూర్తి స్థాయి నిర్మాణం, ఆ బ్రిడ్జ్ పూర్తి స్థాయి నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒకవేళ తక్షణమే దాన్ని మరమ్మతులు చేపట్టి టెంపరీగా ఏదైనా మరమ్మతులు చేసినా పూర్తి స్థాయిలో బ్రిడ్జ్ నిర్మించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. వీటన్నిటికన్నా మించి పోయినటువంటి ప్రాణాలు ఏవైతే ఉన్నాయో వారి కుటుంబాలని ప్రభుత్వమే ఆదుకోవాలన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో డెఫినెట్ గా ఇది ఒక కార్యాచరణ తీసుకుంటే, ఇది ఒకటే కాదు, ఈరోజు వడ్డాదికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బ్రిడ్జ్ కానివ్వండి, లేదా మెయిన్ రోడ్ చోడవరం నుంచి రోలుగుంట వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇంటర్నల్ రోడ్స్ అలాగే ఉన్నాయి. రాజాం నుంచి తురకలపూడి వెళ్ళేటువంటి రోడ్లు కానీ అనేక రోడ్లు అన్ని కూడా అస్తవ్యస్తం. ఈరోజు వడ్డాది నుంచి ఘాట్ రోడ్ వెళ్ళేటువంటి రోడ్లు కానీ అన్ని కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. తక్షణమే ప్రభుత్వం దిగిరాకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ రూపొందించి ప్రజలందరినీ కూడా కలుపుకొని ఉద్యమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేస్తుంది. థ్యాంక్ యూ.